జై వీరభద్రకాళి మొత్తం మన భారతదేశ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త ట్రెండ్ రా. తెలంగాణలో ఏమో ప్రాంతీయ భేదం, ఇక్కడేమో కులాలకు గెజ్జి మతాలు పిచ్చి. ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక పోలీసుల కస్టడీలో ఆయన బతుకున్నాడు తెలియదు, చనిపోయినాడు తెలియదు, ఏదో ఒక ఇష్యూ జరుగుతుంటే దానికి కులాలు పిచ్చి ఆస్వాదించేది. ఇదే 20 కేసులు ఉన్నవాడు ఏమేమి చేశాడో తెలియదు మనకి, వాడు ఎంతమందిని బాధ పెట్టాడో తెలియదు. కానీ ఒక అంతకుడు ఏదో అది ఏం జరిగిందో తప్పు చట్టానికి అప్పచెప్పాలా, మన రాజ్యాంగం ప్రకారము వాళ్ళ శిక్షలు వాళ్ళు వేయాల. కానీ వాడు సొంతంగా ఏం చేసినా వానికి బెయిల్ ఇచ్చి పంపిస్తే దాంట్లో తప్పు లేదు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అక్కడ వాళ్ళు చనిపోయిన వాళ్ళు, మళ్ళీ వాళ్ళు బాధపడిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఉండవు, ఆత్మగౌరవాలు ఉండవు, వాళ్ళకి సెంటిమెంట్లు ఉండవు. ఈరోజు రాజకీయ నాయకులందరూ వచ్చి వాళ్ళకి వత్తాసు పలక్కుంటా కులాల పేర్లు పెట్టి, అంటే కులాల మతాలు ఉంటే తప్పు చేసే వాళ్ళకి ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క మతంలో తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. కులాల మతాలు చూడ తప్పు చేసిన క్రిమినల్ కిందే చూడాలా, ఇది తెలుసుకోవాలి. అందుకే రా నాయన మీరు మనుషులు కులాలతోన గెజ్జి చేసుకొని ఓట్ల కోసం ఇట్లా చేస్తారా? ఈ రాజకీయమే లేకుండా చేస్తాడు వీర వసంతరాలు. కలెక్టర్లతో ఎస్పీలతో పాలిస్తాడు, ఒక్కొక్క నియోజకవర్గాన్ని అధికారులతో పాలిస్తాడు, రుచికొండలు ఆసం చేసుకొని పాలిస్తాడు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతాయి. బ్రహ్మస్వామి చెప్పినాడు కదా, వీర భోగ వసంతరాలు వచ్చి కలియుగంలో శిక్షణ చేస్తాను కదా, మళ్ళీ ఇంతకంటే ఇంకా దుర్మార్గాలు ఏం జరగాల? ఆయన వచ్చి 10 రోజులు ఉండవు కాబట్టి ఈ వాక్కు ఈ ఛానల్ వీరభద్రుంది. జై వీరభద్రకాళి మరియు